లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను రోషన్. సో ప్రస్తుతం నేను ఒక యాక్ట్రెస్ ఇంటి దగ్గరికి వచ్చాను అన్నమాట. తన గురించి చెప్పాలంటే ఈ మధ్య కాలంలో అమ్మ క్యారెక్టర్లకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. అండ్ ఆమె ఎవరో కాదండి, ప్రమోదిని గారు. సో ప్రమోదిని గారు అంటే పుట్టి పెరిగిందంతా బెంగళూరు, కానీ పక్కా తెలుగు వాళ్ళని చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ ప్రమోదిని గారు ఈ మధ్య కాలంలో ప్రతి హీరోకి అమ్మగా చాలా అద్భుతంగా యాక్ట్ చేస్తున్నారు. సో ఆమె ఇంటి దగ్గరికి వచ్చాము. ఒకసారి ప్రమోదిని గారి హోమ్ టూర్ చాలా మంది అడిగారు. లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఆమె ఎలా ఉంటారు, ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి. సో హాయ్ ప్రమోదిని గారు. సో ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? సూపర్ సూపర్. సో ఇది ప్రమోదిని గారి ఇల్లు. ఇక్కడ చూడండి కొన్ని అవార్డ్స్ ప్రమోదిని గారి ఉన్నాయి. ప్రమోదిని గారు ఏం చెప్తారు ఈ అవార్డ్స్ గురించి? ఫస్ట్ ఏం చెప్పాలని నాకు కూడా అర్థం అవ్వట్లేదు. మీరు రాంగ్ పర్సన్ అడుగుతున్నారు. ఒక్క నిమిషం ఆగండి. రాంగ్ పర్సనా? నేను వచ్చింది మీ ఇంటికే కదా. ప్రమోదినినే, కొంచెం ఆగండి. పమ్మీ మమ్మీయా? మీ వారా? లుడే. ఈమె ప్రమోదినియా? నేను ప్రమోదిని. నేను ప్రమోదిని అండి. మీరు ప్రమోదిని? అవును, మీరు ప్రమోదిని. ఇద్దరు ఎవరు ప్రమోదిని? ఇప్పుడు మాకు కావాల్సింది ఈ ప్రమోదిని ఎవరు అసలుకి? నేనే ప్రమోదిని. నేను ప్రమోదిని అండి. మీ ఇద్దరేంది జీన్స్ సినిమాలో ఐశ్వర్య రాయ్ కొట్టుకుంటున్నారు? కన్నోడు నా ప్రమోదిని, ఇది ప్రశాంత్. ఓకే, ఇద్దరు ట్విన్స్. అవునండి. ఈ మధ్య కాలంలో హల్చల్ అవుతుంది ఒక రీల్ మీ ఇద్దరిది. ఏ సాంగ్ అది? ఆ రీల్స్ మా నాన్న, మా అన్నయ్య కూతురుతో చూస్తున్నారా? ఫస్ట్ రీల్ చూసేద్దాం. ఈ మధ్య బాగా ఫేమస్ అయింది కాబట్టి. సో ప్రమోదిని గారు, ప్రశాంతిని గారు ఫాదర్. సార్ మీ పేరు? నా పేరు పురుషోత్తం గారు. మీ పేరు? సురేందర్. సో ఓన్ బ్రదర్, పెద్దన్నయ్య. ఓకే. మీ పాప? ఫేవరెట్ పునర్వి. ఓకే. సో వీళ్ళు కూడా ట్విన్సా? అయింది మొదలు మా భార్య, ఇప్పుడు పునర్వి. ఓకే. పుట్టింది. ఓ సూపర్ సూపర్. పునర్వి అని పేరు. సో ఒకసారి రీల్ చూద్దాం ఫస్ట్. సౌండ్ మా వారికి చూపిస్తా. ఇది మా ఆయన. ఇది చూసి ఈయన ఏంటి ఇద్దరుతోంది, నువ్వు ఆవిడే కదా ఇది అంటే అవునన్నారంట. కానీ ఒక 3 bedroom ఫ్లాట్ లో ఒక హోమ్ థియేటర్ పెట్టింది, నాకు బాగా నచ్చింది. చాలా మందికి అసలు ఇంట్లో హోమ్ థియేటర్ పెట్టుకోవాలంటే రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. చూడండి ఎంత. ఒకసారి లైట్స్ ఆన్ చేయండి. మా ఆయన వచ్చి అకస్టిక్ ఆర్కిటెక్ట్, హోమ్ థియేటర్ ఆర్కిటెక్ట్. సో ఆయనకి హోమ్ థియేటర్ అంటే పిచ్చి. ఇక్కడ ఎక్కువ త్రూ అవుట్ ఇండియా చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా ఇక్కడ వస్తే ఏ రూమ్ వాడరు, 24 గంటలు ఇక్కడే ఉంటారు. నా సినిమా చూడరు, ఆయన అంతా ఇంగ్లీష్ మూవీస్ చూసుకుని సౌండ్ ఎఫెక్ట్ ఎంటర్ చేస్తారు. ప్రమోషన్ చేశాను కాబట్టి మా ఇంట్లో ఫ్రీగా ఇది చేయొచ్చు. డెఫినెట్ గా రోషన్ గారికి వస్తే ఫ్రీ హోమ్ థియేటర్. డెఫినెట్ గా. అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, సో హోమ్ థియేటర్ చూసిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళు ఫస్ట్ ఆలోచించేది ఎంత బడ్జెట్ ఉంటుందో. మా ఇంట్లో కూడా చేయించుకోవాలంటే ప్రమోదిని గారికో లేకపోతే మీ హస్బెండ్ కు కాంటాక్ట్ చేయాలి కాబట్టి. సో ఈ షో ద్వారా చాలా మంది, నాకు తెలిసి ఒక 1000 మంది చేయించుకుంటారు హైదరాబాద్ లో. ఎంత అవుతుంది కాస్ట్ అంటే ఓవరాల్ గా? అంటే నాకు తెలియదండి, బట్ ఇదైతే మాకు 25 lakhs అయింది. చిన్న ఇది అంటే ఇది
హై ఎండ్ ప్రొజెక్టర్ అండ్ ఇది వచ్చి ఏం 3D ఏదో అన్నారు, నాకు అంత నాలెడ్జ్ లేదు. స్టీరియో సంథింగ్ ఏదేదో అంటారు, 4K 1 అదేమేమో అంటారు, అది నాకు ఐడియా లేదు. కావాలా డీటెయిల్ అంటే ఆయన లింక్ తో ద్వారా నేను పెడతాను. ఇది 25 lakhs అయింది అంటే ఇది బికాస్ ఆఫ్ హై ఎండ్ స్పీకర్స్ అండ్ ప్రొజెక్టర్ అండ్ కర్వ్డ్ స్క్రీన్ అండ్ అకోస్టిక్ ట్రీట్మెంట్. మొత్తం మీకు ఎన్ని సౌండ్ పెట్టినా అపార్ట్మెంట్ లో ఎవరికి ఏమి వినిపించదు, ఆ బయట ఉన్నా మీకు వినిపించదు. ఓకే ఓకే. అంటే స్టార్టింగ్ రేంజ్ అసలు ఎంత ఉంటుంది? అది డిపెండ్స్. ఇప్పుడు 5 lakhs కూడా చేయించుకోవచ్చు దీంట్లో. ఇంత ప్రొఫెషన్ గా రాదు కానీ మీకు వాళ్ళ బడ్జెట్ మీద రూమ్ సైజ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇది బిజినెస్ ప్రమోషన్ అయితే ఎక్కువ సేపు ఇచ్చేసి సో ఇప్పుడే ప్రమోదిని గారు వదిన గారు ఎంటర్ అయ్యారు. మీ పేరండి? ఉషా. తెలుగు వాళ్ళేనా మీరు కూడా? కన్నడ. ఆమె ఒక్కరే కన్నడ ఎంట్రీ. కన్నడలో ఒక డైలాగ్ చెప్పరా ప్లీజ్? అందరు బాగున్నారా? సో సూపర్. కొన్ని అవార్డ్స్ చూసేద్దాం. రండి ప్లీజ్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇద్దరు డిఫరెంట్ డ్రెస్లు వేసుకున్నారు కాబట్టి. ప్రమోదిని గారు, ప్రశాంతిని గారు. కరెక్ట్ గా క్లారిటీ ప్రోగ్రామ్ చూసేటప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. రండి. ఏంటి ప్రమోదిని గారు, ఇదేంటి ఇదంతా ఒక ప్రపంచం? అవునండి, ఇది ఇవన్నీ మా ఆయన ప్రపంచం. ఆయన ఏ ఊరికి చాలా ట్రావెలింగ్ లవర్ ఆయన. సో కంట్రీ విజిట్ చేస్తూ ఉంటారు. ఏ కంట్రీకి వెళ్తే అక్కడి నుంచి ఒక్కొక్క ఐటమ్స్ తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. కాయిన్స్. అవును, కాయిన్స్. ఇది పెద్ద కాయిన్స్ ఉన్నాయి. అదే అక్కడ ఏదో స్టేట్ ఉంటది చూడండి, దాని మీద ఏదో రాసి ఉంటది. ప్యారిస్. ప్యారిస్ దది. ఓకే. ప్యారిస్ లో కాయిన్స్ ఇంత రౌండ్ గా ఉంటాయా పెద్దగా? ఆయన ఇలాంటి కలెక్షన్స్ చాలా చేస్తూ ఉంటారు. ఓకే. సో మైన్యూట్ చాలా. అది అదేమంటారు, అది టవర్. ఏం టవర్? లండన్ కదా. ఎస్, లండన్. అది మరి న్యూయార్క్ లిబర్టీ స్టాచ్యూ, లాస్ వేగస్ ది. అది కాకుండా ఇది థాయిలాండ్, మరి ఇది ఆమ్స్టర్డమ్, హాలాండ్, ఇది అరిజోనా. సో ఆయనకి ఇష్టం ఇలా కలెక్షన్. ఇలా ఏ కంట్రీకి వెళ్తారో అక్కడికంతా తీసుకొచ్చి ఒక్కొక్కటే క్లీన్ గా పెడతారు. ఈ కార్లన్నీ నా కూతురు చిన్నప్పుడు ఉన్నప్పుడు, మమ్మీ ఐ వాంట్ టు ప్లే అంటే, ఇది నాది, యూ కాంట్ ప్లే అనేవారు. నేను చిన్న పాప కదా, ఇవ్వచ్చు కదా. నేను ఎంత కష్టపడి నేను దాచుకో పెట్టుకున్నా కలెక్షన్స్. కాయిన్స్ అన్ని ఎక్కడ పెట్టారు? నోట్లన్నీ లోపల పెట్టారు. అక్కడ కొన్ని డిజైన్ చేశారు చూడండి హౌస్ ని. సో అంటే గేటెడ్ కమ్యూనిటీ లో 3 బెడ్రూమ్ కూడా ఇంత అందంగా పెట్టుకోవచ్చు అనేది ఈ ఇంటిని చూసిన తర్వాత నాకు అర్థమైంది అన్నమాట. సో స్విచ్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. జస్ట్ టచ్. మనిషి వస్తే ఆగిపోతే అలా కాదా? అది చేయొచ్చు అంట రిమోట్ తోని. అది ఇంకా కొంచెం అడ్వాన్స్ గా, ఈయన కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి. ఓకే. సో డైలీ క్యాండిల్ లైట్ డిన్నరా? ఎప్పుడైనా ఓన్లీ లైట్లను ఆపేసి ఈ లైట్ కింద అంతే. ఈవినింగ్ టైమ్ లో కొంచెం బాగుంటది, నాన్ వెజ్ అవన్నీ పెట్టుకుని చక్కగా. సూపర్. సో ఇది డైనింగ్ ఏరియా అన్నమాట. ఇది ప్రశాంతంగా ఈవినింగ్ కాఫీ టీ కూర్చొని తాగుతా అలా. సో మీ అవార్డ్స్ ఎక్కడ? వేరే అని పైన ఉంది చూడండి. ఇది పూజ రూమా? అవునండి, పూజ రూమ్. ఓకే. ఇది కొంచెం పెద్దగా ఉండింది. మేమేం చేసాము, చిన్నది చేసి ఆ థియేటర్ రూమ్ ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకున్నాం. ఓకే 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 ఓకే. ఇది 1680 SFT, సారీ 1800 SFT. ఓకే. కార్పెట్ ఏరియా 1600 సమ్ చైన్ వస్తుంది. అందులో మనం అంత కాంపాక్ట్ చేసుకుని చిన్నగా 1600 ఫ్లాట్ ని ఎంత నీట్ గా డిజైన్ చేసుకున్నారు చూడండి. సో వావ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలుకి. సో మీ వారు ఆర్కిటెక్ట్ కూడా? ఇది వచ్చి ఆర్కిటెక్ట్, డిజైన్ అంతా ఆయనే చేసుకున్నారు. టోటల్ గా హోమ్ థియేటర్ ఆర్కిటెక్ట్. ఓవరాల్ గా డ్యూటీ హోమ్ థియేటర్ ఆర్కిటెక్ట్. ఓకే. సో ఇవి మీ సినిమాలు కొన్ని? అవును, ఇక్కడ కొంచెం ఉంది. ఈ అవార్డు అది అండి. చిన్నప్పుడు కన్నడ చిత్రరసికర సంఘ అనేది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు వచ్చిన అవార్డు. ఇది ఒక సీరియల్ కి బెస్ట్ కామెడీ అవార్డు వచ్చింది. అది ఒక సీరియల్ కి వచ్చింది. ఎక్కువ ఫస్ట్ కన్నడలోనే యాక్ట్ చేశారు కదా? అవునండి, చైల్డ్ ఆర్టిస్ట్ గా అక్కడే ఎంట్రీ, కన్నడ ఇండస్ట్రీ. హీరోయిన్ కూడా అక్కడే ఎంట్రీ అంటే నేను సెకండ్ లీడ్ గా అలా చేశాను కానీ ఫుల్ ఫ్లెడ్జ్ హీరోయిన్ అయితే చేయలే. ఓకే. అందంగానే ఉంటారు కదా, ఏమైంది? ఏం చేసేది, మా నాన్న త్వరగా పెళ్లి చేసేసారండి. 22, 23, 24 అంతా చేసేసారు. అంటే ఆ 16 to దీంట్లో ఆ పీక్స్ టైమ్ లో 90s లో చాలా గ్లామర్ ఇండస్ట్రీ కదా అప్పుడు. ఎక్స్పోజింగ్ తర్వాత మంచి హైట్ పర్సనాలిటీ. ఆ టైంలో హైట్ పర్సనాలిటీ చాలా ఇది ఉండేది. ఇప్పుడు కంటెంట్ కి తగ్గినట్టు ఆర్టిస్ట్ సెలెక్షన్స్ వెళ్ళిపోతున్నారు.
అప్పుడు అదే క్రైటీరియా కావాలని ఉండేది కదా. ఆ పెద్ద పెద్ద తర్వాత కళ్ళు. మా డాడీ ఏమో ఇంత డ్రెస్ నో పర్వాలేదు ఇలా రాసి పెట్టింటే వస్తది, అలా అని అలానే చెయ్యాలి కాదు ఓకే అని అలా నమ్ముకుని చేసేవారు. సో Oh, super. 23కే పెళ్లి చేసేసారు. అలా అయ్యి నేను యుఎస్ కి వెళ్ళిపోయి ఆ తర్వాత అక్కడ నుంచి 2010కి వచ్చి తెలుగు ఇండస్ట్రీలో కంటిన్యూ చేశాను. సూపర్. నంది ఎప్పుడు వచ్చింది? నంది అది ఒక డాన్స్ అకాడమీ వాళ్ళు ఇచ్చారండి, బెస్ట్ అంటే ఆర్టిస్ట్ అవార్డ్ అని జస్ట్ Okay. చేశారు. వాటర్ బాండ్ వల్ల పెట్టారండి. అవును, ఈ ఆలోచన వద్దు అసలు. ఇంట్లో ఎక్కడి నుంచి వస్తుంది వాటర్? ఇది అది రొటేట్ అంటే అది సర్కిల్ అవుతుందండి, Ah. సర్క్యులేట్ అవుతూ ఉంటది వాటర్. Ah. ఇందులో కొన్ని ఫిషెస్ అవన్నీ. ఓకే. వావ్, బ్యూటిఫుల్ గా ఉంది ఇదైతే. సో ఫిషెస్ చేశారు కొన్ని. అవును, కొద్దిగా. మెయింటైన్ చేయడం భలే కష్టం. అవునండి, ఇవన్నీ Ah? అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. ఐరన్ గీ ఇది పెట్టి. ఎందుకు పెట్టామంటే మా వాడు, నా కొడుకున్నాడు కదా వాడు ఇడియట్, వాడు ఏం చేస్తాడు పరిగెత్తుకొని వచ్చి నీళ్ళ దూకేసేవాడు. దూకేసి ఇల్లంతా గుడుగుడు గుడుగుడు అని పరిగెత్తి ఫుల్ మొత్తం ఇల్లు వాటర్ చేసేసేవాడు. ఓ, దానికోసం ఇప్పుడు పెట్టారా? వాడి కోసం ఇదొక గేట్, ఆ Okay. గేట్ రూమ్ కి ఒక గేట్ పెట్టేసాం. ఓకే ఓకే. మా వాడు చాలా నాటి, అందుకే ఇదండి. సో అక్కడ కొన్ని కలెక్షన్స్ చూడండి, దాని ఫోటో. అవన్నీ పెళ్లికి ముందున కలెక్షన్ మనోయజ్ఞం అని ఫస్ట్ రాఘవేంద్రరావు సార్ సీరియల్, దాని నుంచి Serial. నేను తెలుగు సీరియల్ కి ఎంటర్ అయ్యాను. మనోయజ్ఞం. సమీర్ గారు, ఝాన్సీ గారు ఉన్నారు కదా, అది. తర్వాత నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన కొన్ని స్టిల్ ఫోటో, మా నాన్న సేవ్ చేసి పెట్టిన కొన్ని స్టిల్ ఫోటోస్ ఓకే ఓకే. చైల్డ్ ఆర్టిస్ట్ గా. సూపర్. సో ఇల్లంతా మీరే మెయింటైన్ చేస్తారు? ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ ఏమి ఉండాలి, ఎలా అవును, ఉండాలి? అవన్నీ అవును, ఓకే. ఈ ఆర్టికల్స్ మీ గురించి వచ్చినాయి కొన్ని? అవన్నీ పేపర్ ఆర్టికల్స్ అండి. చిన్నప్పుడు ఉన్నప్పుడు మా డాడీకి క్రెడిట్ అంతా ఎలాంటి అదన్నీ ఆయన దాచిపెట్టారు కాబట్టి ఓకే. ఈ రోజు నాకు అవి కొన్ని దొరికింది. ఇంకా So, చాలా ఉంది. కన్నడ ప్రభాకర్ గారు, అది నా టైగర్ ప్రభాకర్. టైగర్ ప్రభాకర్ గారు, సో అది విష్ణువర్ధన్ మీరా? భారతి గారు, సెంటర్ లో నేను. ఓకే ఓకే. సో ఇవన్నీ మీ కన్నడ పిక్చర్సా? అవునండి, ఇది స్టార్ న్యూస్ లో వచ్చింది. ఓకే. ట్విన్స్ డూ డబుల్ టేక్ అని. అప్పుడు వీళ్ళు రాశి సాక్షి శివానంద్ ఉండేవారు కదా, అప్పుడు ఒక న్యూస్ అయింది. తన సిస్టర్స్ ఇద్దరు కలిసి తను లేకపోతే తినెళ్ళి షూటింగ్ చేసేస్తారు, ప్రొడ్యూసర్స్ ఓకే ఓకే. చీట్ చేస్తున్నారు అన్నప్పుడు స్టార్ న్యూస్ వాళ్ళు మా ఇంటికి వచ్చి మీరు ఇలాగే చేస్తున్నారని వినపడ్డాం సౌత్ లో అని ఆ ఒక ఆర్టికల్ అప్పుడు వచ్చింది. ఓకే. ఎప్పుడంటే ఎవరైతేనే 97. క్యారెక్టర్ జరిగిందా లేదా ఇంపార్టెంట్ కదా. అంటే తనకి డేట్ తీసుకొని డబ్బులు ఇచ్చేసి తిని సిస్టర్ వెళ్ళి తిని వేరే షూటింగ్ కి వెళ్తే మీరు కూడా అలా చేస్తారా? మేము తెలియకుండా చేయలేదు, తెలిసే చేసాం. అవునా? ప్రొడ్యూసర్ ఇంటెన్షన్ లోనే చేసాం. ఓకే. సో ఇక్కడ ప్రశాంత్రి గారు, ఏంటి అన్యాయాలు? మీకు కాల్ షీట్ ఇచ్చి డేట్ ఇస్తే మీరు వెళ్ళి యాక్ట్ చేస్తారంట. తన ఎప్పుడు బిజీగా ఉంటే ఇంకా నాకు చెప్పేవాళ్ళు, ఇంకా మీరు కంటిన్యూ చేయండి. ఎన్ని సినిమాలు చేశారు అలా? ఒక 3 మూవీస్ చేసాము, చాలా సీరియల్స్ చేసాం. అవునా? కాఫీ చేస్తాను సేమ్ క్యారెక్టర్ అంటే ఇంకా ప్రమోదిని గారే అనుకుంటారు సెట్ లోకి వెళ్ళిపోతే. అసలు సేమ్ అంటే అక్కడ ప్రొడక్షన్ లో ఉండే వాళ్ళకి మాత్రం తెలుసు. ఇంకా ఆడియన్స్ కి మొత్తం పాప ఆడియన్స్ అంతా చీటింగ్ చేసేవాళ్ళు. వాళ్ళు పాప అయ్యో ప్రమోదినినే అనుకొని చూసేవారు. ఒకసారి మీ ఇద్దరు ఇక్కడికి వచ్చి మన జీన్స్ లో ఐశ్వర్య రాయ్ గారు అని వాళ్ళిద్దరు వేస్తారు. ఒక స్టెప్ వేరు. కన్నులతో చూసేవి గురువా కన్నులు కను పాపై ఒక సాంగ్ వేసి నన్ను మరి ఒక్కటి ఏమంటే విడిపోలే. స్టెప్ ఎలా చేస్తే అలా పట్టపట్టని పికప్ చేసేసుకుంటాం. అంటే ఎలాగంటే తన కెమిస్ట్రీ మనకి నాకు తెలిసిపోతుంది, తెలిసిపోతుంది. తన ఏం నెక్స్ట్ చేయబోతుంది అని. అది టక్కన వచ్చేసి ఇప్పుడు చూడు నేర్చుకోలేదు. టిన్స్ కదా, Next కొంచెం ఇలా ఆటోమేటిక్ గా చేస్తుందని నాకు వచ్చేస్తుంది కదా. sync- అవును అవును. వచ్చేస్తుంది అవును. అండర్స్టాండింగ్ బాడీ లాంగ్వేజ్ కానీ కెమిస్ట్రీ డాన్సింగ్ అని ఓకే. మనకి తెలిసిపోతుంది. మీ ఇద్దరికి కామన్ గా అంటే ఎక్కువ ఉన్నది ఏంటి అంటే ట్విన్స్ కాబట్టి, అంటే తను ఆలోచించింది మీరు ఆలోచించటం, తనకి హెల్త్ వాళ్ళైతే మీకు హెల్త్ వాళ్ళైపోవటం, తను ఏడిస్తే మీరు ఉంటుందండి. ఏడవటం. ఇప్పుడు తనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ చిన్న చిన్నగా వచ్చినా, ఒక జ్వరం వచ్చినా, లేకపోతే ఒక కాల్డ్ కోఫ్ ఏదే వచ్చినా దానికి ఫస్ట్ రాగానే నేను జాగ్రత్త పడిపోతా. ఓకే అంటే నాకు డెఫినెట్ గా వస్తుంది. ఓకే. అవును. నాకు వచ్చిందంటే దీనికి డెఫినెట్ గా వస్తుంది అనమాట. తనకేమైనా వస్తే అది ఇంత దూరం ఉన్నా కూడా, యుఎస్ లో ఇండియాలో ఉన్నా కూడా అవునా? ఫేస్ టైమ్ లో చేసుకునేటప్పుడు అమ్మ నీకైందా అట్లా ఇంకా నీకు నెక్స్ట్ నేను అమ్మో, ఉండాలి అనుకుంటా. మీరు అయిందా? ఇంకా తను నేను యుఎస్ లో ఉన్నా, జాగ్రత్త. తిని ఇండియాలో ఉన్నా, తనకు ఫీవర్ వస్తే తిరిగి వస్తుందంట. నాకు భయం వేస్తుంది. అబ్బో దేవుడా, నెక్స్ట్ నేను జాగ్రత్త పడిపోవాలి. ఓ సూపర్. కాఫీ ఎవరు పెట్టారు? మా వదిన పెట్టి. అవునా? చాలా బాగుందండి. సో ఇలా ఉంటుంది మాది.
ఎందుకు ఆలస్యం, ప్రమోదిని గారిది ప్రశాంతిని గారిది ఆ రీల్ చూసిన తర్వాత చాలా మంది అడిగారు వాళ్ళిద్దరిని చూసాం కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ ఫాదర్ మదర్ ఏంటి, వాళ్ళ అంటే కంప్లీట్గా చాలా మంది అడిగారు వాళ్ళ హస్బెండ్స్ ఏం చేస్తుంటారు అని. నేను ఒకటే మాట అన్నాను, సో డెఫినెట్గా నాన్నకి ప్రేమతో మీ నాన్నగారితో ఫస్ట్ టైం షో చేద్దామండి అనగానే వెంటనే ప్రమోదిని గారు నిన్న మేము ఒక షూట్లో ఉండగానే సో మార్నింగ్ చేసేద్దామండి డాడీ వచ్చారు అని అన్నారు. అవును ఎలాంటే మీరు నమ్మరు, ఈ ఇల్లు కొని 6 years అవుతుంది. 6 years ఈ ఇల్లు గృహప్రవేశానికి వచ్చారు. తర్వాత మా ఫ్యామిలీ ఎవ్వరు రాలేదు. Okay. నేనే వెళ్ళిపోయేదాన్ని బెంగళూరు. అవునవును. ఆయన ఏజ్ కాబట్టి ట్రావెలింగ్ అవన్నీ ఎందుకు అని నేనే ఎప్పుడు చూడాలనిపిస్తుందో వెళ్ళిపోయేదాన్ని. ఈసారి తిను యుఎస్ నుంచి ఆఫ్టర్ 5 years వచ్చారు కాబట్టి ఓకే. ఇక్కడ వీళ్ళు హస్బెండ్ వాళ్ళ అత్త ఇల్లు ఇక్కడ వనపర్తిలో. సో అందుకే వాళ్ళని విజిట్ చేయాలి, ఇంకా ఎల్లుండి వెళ్ళిపోతారు. అందుకోసం అందరూ కలిసి హైదరాబాద్ కు వచ్చారు. ఆ టైంకి మీరు నాకు దొరికారు. కరెక్ట్ టైం కలిసి వచ్చింది. లేదంటే మా నాన్న కూడా రారు. ఇటు ఇంట్లో మేకప్ రూమే ఉంది అంటే ఈ రోజు క్లీన్ గా లేదు, ఏమి అన్ని గెస్ట్ ఉన్నారు కాబట్టి. సో ఇలా అన్ని రెడీ అయింది. మీరు కరెక్ట్ గా నాన్నకి ప్రేమతో అనే ప్రోగ్రామ్ ఉందని వెంటనే మా నాన్నతో ఎప్పుడు ఏ ఇంటర్వ్యూ ఇప్పుడు దాకా చేయలే. సో దిస్ ఇస్ అ వెరీ ఫస్ట్ ప్రోగ్రామ్. మాకు అది చాలా మెమరబుల్ గా ఉంటుంది. సూపర్. ఈ ట్విన్స్ వెనక ఉన్న సక్సెస్ఫుల్ మ్యాన్ వాళ్ళ డాడీతో ఈ రోజు నాన్నకు ప్రేమతో చేస్తున్నాం. ఇంకెందుకు కావాల్సిన లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ ప్రమోదిని అండ్ ప్రశాంతిని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.